లీడర్లు అంటే ఉత్తగనే గారులా పార్టీ కోసం కష్టపడాలి, జెండాలు మోయాలి, మీటింగులు పెట్టాలి, కార్యకర్తల మంచి చెడ్డలు అరుచుకోవాలి, పబ్లిక్ సమస్యలను పార్టీ పెద్దలకు చెప్పి పనులు చేపియాలి, ఎప్పుడు జనంలోనే ఉండాలి. అప్పుడే పలానా మనిషి పలానా పార్టీలో మంచి లీడర్ అని ఓ గుర్తింపు వస్తుంది. మరి ఆ లీడర్కి కూడా ఆ పార్టీలో న్యాయం జరగాలి కదా. పార్టీని నమ్ముకున్న మనిషిని పక్కకు పెట్టి అప్పుడే పార్టీలోకి వచ్చిన వాళ్ళని దగ్గరికి తీసుకుంటే ఎట్లుంటది? ఏహే తాడో బేడో తేల్చుకునుడే అని ముంగటికి నడుస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాన్న వివేక్ సార్ కి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని బాధపడ్డారు అభిమానులు. టికెట్ నేను ఎప్పుడు కూడా అడగలేదు, కానీ వాళ్ళే మాట ఇచ్చినారు. ఇలా పక్క కూర్చోబెట్టుకుని గొంతు కూస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. తెలంగాణ రాకముందు సందే పెద్దపల్లి అభివృద్ధి కోసం, గరీబోళ్ల కోసం కాక ఏమేం చేసింది అది చేసిండు. కాక సేవల గుర్తుగా పెద్దపల్లి జిల్లాకు ఆయన పేరే పెడతామని మాట తప్పిండ్రన్నాడు. కేవలం వెంకటస్వామి గారి పేరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వారి పేరు, వారి కుటుంబ పేరు ఉండొద్దని చెప్పి నాకు ఈ టికెట్ ఇవ్వలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. టికెట్ వచ్చినా రాకున్నా ప్రజలతోనే ఉంటా, ప్రజల మంచి కోసమే పనిచేస్తా అన్నాడు వివేక్ సార్. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గెలిచినా గెలవకున్నా నేనెప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ఉంటాను.